శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. మార్చి 25 బుధవారం దినఫలాన్ని పరిశీలిస్తే సప్తమి తిథి మధ్యాహ్నం 1:52 వరకు ఉంది. ఆ తర్వాత అష్టమి తిథి వచ్చింది. మృగశిర నక్షత్రం సాయంకాలం 5:35 వరకు ఉంది. ఆ తర్వాత ఆరుద్ర నక్షత్రం వచ్చింది. బుధవారం మృగశిర నక్షత్రంతో కలిసి వస్తే అమృత యోగం ఉంటుంది. ఈ అమృత యోగం కార్యసిద్ధిని కలిగిస్తుంది. కాబట్టి 12 రాసుల వాళ్ళు సాయంకాలం 5:35 లోపు పని మీద బయటికి వెళ్ళినా, ప్రయాణాలు చేసినా అమృత యోగం వల్ల ప్రయాణాలు విజయవంతం అవుతాయి. మీ పనులు సులభంగా పూర్తవుతాయి, కార్యసిద్ధి ఏర్పడుతుంది. సాయంకాలం 5:35 తర్వాత ఆరుద్ర నక్షత్రం వచ్చింది. బుధవారం ఆరుద్ర నక్షత్రంతో కలిసి వస్తే ముసల యోగం ఉంటుంది. ఇది దుఃఖాన్ని కలిగింపజేస్తుంది. కాబట్టి సాయంకాలం 5:35 తర్వాత పని మీద బయటికి వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే బయటికి వెళ్ళే ముందు కొన్ని ధనియాలు నోట్లో వేసుకొని వెళ్ళండి. అలాగే ఆకుపచ్చ రంగు వస్త్రంలో పెసలు మూట కట్టి ఆ పెసల మూట దగ్గర పెట్టుకుని వెళ్ళండి. తిరిగి వచ్చాక ఆ మూట చెట్టు మొదట్లో వేయండి. అప్పుడు సాయంకాలం 5:35 తర్వాత ముసల యోగం ఉన్నా మీ పనుల్లో దుఃఖాలు ఉండవు, మీ ప్రయాణాల్లో దుఃఖాలు ఉండవు, కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే బుధవారానికి అధిపతి అయినటువంటి బుధుడు కుంభరాశిలో శనింట్లో ఉన్నాడు. ఇది అనుకూలమే. విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి. అలాగే మృగశిర నక్షత్రానికి అధిపతి అయిన కుజుడు కుంభంలో ఉన్నాడు, అంటే శనింట్లో, శత్రువింట్లో ఉన్నాడు. కాబట్టి ప్రాపర్టీస్ కొనటానికి, అమ్మటానికి చేసే ప్రయత్నాల్లో 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ చేసుకోకుండా ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లు చేస్తే, డాక్యుమెంట్స్ సరిగా లేకుండా ప్రాపర్టీ రిజిస్ట్రేషన్స్ ఈరోజు చేయించుకుంటే ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. సోదరులతో కూడా జాగ్రత్తగా వ్యవహరించాలి. కుజుడు శత్రుక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఆరుద్ర నక్షత్రానికి అధిపతి అయిన రాహు కుంభంలో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళకి విదేశీయాన ప్రయత్నాలు ఈరోజు బాగా అనుకూలిస్తాయి. స్నేహితులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభిస్తే ఆ కార్యక్రమాలు విజయవంతం అవుతాయి. అలాగే ఈరోజు నక్షత్ర బలాన్ని పరిశీలిస్తే మృగశిర నక్షత్రం సాయంకాలం 5:35 వరకు ఉంది. ఈ మృగశిర నక్షత్రం ఉన్న సమయంలో అన్నప్రాసన, నామకరణం, సీమంతం కార్యక్రమాలు చేసుకోవచ్చు, అక్షరాభ్యాసం చేసుకోవచ్చు. గణిత విద్యలు నేర్చుకోవటానికి కూడా ఈ మృగశిర నక్షత్రం అనుకూలిస్తుంది. కంప్యూటరు, స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులు నేర్చుకోవటానికి కూడా మృగశిర నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే మృగశిర నక్షత్రం ఉన్నప్పుడు తైలాభ్యంగన స్నానం చేస్తే మంచిది. ఒంటికి తలకి నువ్వుల నూనె రాసుకొని తలంటు స్నానం చేయటం ద్వారా దరిద్ర దేవతను తొలగింపజేసుకోవటానికి కూడా మృగశిర మంచి నక్షత్రం. అలాగే బుధవారంతో కూడిన మృగశిర వచ్చింది కాబట్టి ఇది ఇంకా అద్భుతము. ఖచ్చితంగా ఈరోజు తైలాభ్యంగన స్నానం చేసుకోండి. అదేవిధంగా ముఖ్యమైన డాక్యుమెంటేషన్స్ చేయించుకోవటానికి మృగశిర నక్షత్రం అనేది అనుకూలిస్తుంది. అయితే డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్లో మాత్రం ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే విదేశీయాన ప్రయత్నాలకు కూడా మృగశిర నక్షత్రం అనుకూలిస్తుంది. వ్యవసాయదారుల విత్తనాలు నాటడానికి ఈ నక్షత్రం మంచిది. అలాగే మోటారు వాహనాలు, బండి కానీ కారు కానీ మొదటిసారి నడపడానికి కూడా ఈ నక్షత్రం మంచిది. సాయంకాలం 5:35 తర్వాత ఆరుద్ర నక్షత్రం వచ్చింది. ఆరుద్ర నక్షత్రం బట్టి కూడా కొన్ని పనులు చేసుకోవచ్చు. సాయంకాలం 5:35 తర్వాత శత్రువుల మీద విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలకు అనుకూలం. అలాగే కోర్టు వ్యవహారాల, కోర్టు పరంగా లాయర్లతో చర్చలు చేయడానికి అనుకూలం. అలాగే ఆపరేషన్లు చేయించుకోవటానికి కూడా ఈ ఆరుద్ర మంచి నక్షత్రం. అంతేకాకుండా ఎదుటి వాళ్లతో గొడవలు చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి కూడా ఆరుద్ర నక్షత్రం అనుకూలిస్తుంది. సాయంకాలం 5:35 తర్వాత ఆరుద్ర నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళకి ధన ఆదాయం పెరుగుతుంది. రకరకాలుగా ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే ఈరోజు ధనలాభము చాలా అద్భుతంగా ఉంటుంది. ఏదో ఒక విధంగా ధనాన్ని ఎక్కువగా సంపాదించే యోగం మేషరాశి వాళ్ళకు ఉంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశాలకు వెళ్ళాలని చేస్తున్న అన్ని పనులు కూడా తొందరగా పూర్తవుతాయి. అలాగే జీవిత భాగస్వామితో, సంతానంతో విరోధాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి కాబట్టి వృషభ రాశి వాళ్ళు జీవిత భాగస్వామితో, సంతానంతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. తదుపరి మిథున్ రాశి. మిథున్ రాశి వాళ్ళకి ఈరోజు
శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ధనం కూడా లభించే సూచనలున్నాయి. వృత్తిపరంగా సంతోషము, లాభము చేకూరతాయి. ఉద్యోగమైన, వ్యాపారమైన మిథున రాశి వాళ్ళు సంతోషాన్ని, లాభాన్ని పొందగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు భోజన సౌఖ్యం ఉంటుంది. బ్రహ్మాండమైన రుచికరమైన భోజనాన్ని స్వీకరించే యోగం ఉంది. అలాగే అనారోగ్య భావనలు వెంటాడుతూ ఉంటాయి కాబట్టి ఆరోగ్యపరంగా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ధనలాభం కలిగే సూచనలు కూడా కర్కాటక రాశి వాళ్ళకు ఉన్నాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు కోర్టు వ్యవహారాల్లో సానుకూల పరిస్థితులు ఏర్పడతాయి. కోర్టు పరంగా లాయర్లతో ముఖ్యమైన చర్చలు చేయడానికి బలం ఉంది. అలాగే కొన్ని సమస్యలు వెంటాడినప్పటికీ తెలివితేటలతో పరిష్కరించుకోగలుగుతారు. ధనలాభం మాత్రం సింహరాశి వాళ్ళకి చాలా బాగుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా దూర ప్రాంతాలకు ప్రయాణం చేసే యోగం ఎక్కువగా ఉంది. ప్రయాణాల వల్ల ప్రయోజనాలు పొందుతారు. మానసికంగా సంతోషాన్ని పొందే యోగం కూడా కన్యారాశి వాళ్ళకి ఎక్కువగా ఉంది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు వృధా వ్యయం కనిపిస్తోంది. అంటే ధనం ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు. కాబట్టి ధనం ఖర్చు పెట్టేటప్పుడు ఎక్కువ ఖర్చు చేయకుండా జాగ్రత్తగా ఖర్చు చేసుకోవాలి. అనారోగ్య భావనలు వెంటాడుతూ ఉంటాయి కాబట్టి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని బాధలు మనసులో ఉన్నప్పటికీ వాటిని తట్టుకొని ముందడుగు వేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రులతో అకారణ కలహాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి కాబట్టి బంధువులతో కానీ మిత్రులతో కానీ మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. అలాగే సంతాన పరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. సంతానం జీవితంలో అత్యున్నత స్థాయిలో రాణించడానికి చేసే ప్రయత్నాలన్నీ ఈరోజు అనుకూలిస్తాయి. అలాగే వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు కీర్తి ప్రతిష్ట లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు విశేషమైనటువంటి వస్తు లాభం కలిగే సూచనలు ఉన్నాయి. కొత్త కొత్త వస్తువులను కొనుగోలు చేయగలుగుతారు. ఆరోగ్యం బాగుంటుంది. అనారోగ్యాలు తొలగిపోతాయి. అలాగే వస్త్రాలు కొనుక్కునే యోగం ఉంది. ఆభరణాలు కొనుక్కునే యోగం ఈరోజు ధనుసు రాశి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వ్యతిరేకతలు ప్రతి పనిలో కనిపిస్తూ ఉంటాయి. అటువంటప్పుడు సహనంతో ముందడుగు వేసే ప్రయత్నం చేయటం మంచిది. అంతేకాకుండా సామాన్యమైన ధనలాభం ఉంటుంది. అద్భుతమైన ధనలాభం లేకపోయినా ఎంతో కొంత ధనపరంగా ప్రయోజనం పొందగలుగుతారు. అలాగే ప్రతి పనిలో సుఖము, శాంతి, సౌఖ్యము పొందే యోగం మకర రాశి వాళ్ళకు ఉంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు కొన్ని వ్యతిరేకతలు ఉంటాయి. వాటిని అధిగమించాలి, తట్టుకొని నిలబడాలి. అప్పుడే విజయాలు వస్తాయి. అలాగే ఈరోజు మీ కీర్తి ప్రతిష్టలకు, గౌరవ మర్యాదలకు భంగం కలిగింపజేసే వ్యక్తులు పెరుగుతారు. అలాంటి వ్యక్తుల విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. మనోధైర్యం ఉంటుంది. మనోధైర్యంతో కష్టసాధ్యమైన పనుల్లో కూడా కుంభరాశి వాళ్ళు ఈరోజు విజయాలను అందుకోగలుగుతారు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ధనలాభం కలుగుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కోర్టు వ్యవహారాలు విజయవంతమవుతాయి. కొన్ని సమస్యలు వెంటాడినప్పటికీ మీ సమయస్ఫూర్తితో ఆ సమస్యల నుంచి మీనరాశి వాళ్ళు సులభంగా బయటపడగలుగుతారు. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఈరోజు ప్రధానంగా సూర్య భగవానుడికి ప్రీతికరమైన సప్తమి తిథి కాబట్టి, చైత్ర శుక్ల సప్తమి సూర్యుడికి ఇష్టం కాబట్టి ఓం హిరణ్య గర్భాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటకు వెళ్ళండి. ఓం హిరణ్య గర్భాయ నమః ఈ సూర్య మంత్రం 21 సార్లు చదువుకొని వెళితే చైత్ర శుక్ల సప్తమి సందర్భంగా సూర్యుడి అనుగ్రహం కలుగుతుంది. వృత్తిపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అలాగే బుధవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో బుధహోర ఉంటుంది. బుధహోర ఉన్న సమయంలో వ్యాపారానికి సంబంధించి ముఖ్యమైన పనులు చేసుకోండి. అలాగే జ్యోతిష విద్యలు, గణిత విద్యలు నేర్చుకోవటానికి కూడా బుధహోర విశేషంగా అనుకూలిస్తుంది. అంతేకాకుండా బంగారం వ్యాపారం, వస్త్ర వ్యాపారం ఈ వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా బుధహోర మంచిది. హోరాకాలాన్ని బట్టి పనులు చేసుకోండి. సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్ర బలాన్ని బట్టి పాటించాల్సిన విధి విధానాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే యోగాన్ని బట్టి ప్రయాణం చేయవచ్చో చేయకూడదో, ఒకవేళ ప్రయాణం చేస్తే ఎలాంటి పరిహారం చేసుకుని ప్రయాణం చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలం బట్టి పాటించాల్సిన విధి విధానాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? 12 రాశుల వాళ్ళు ప్రతిరోజు సంపూర్ణంగా రాశి ఫలితాల గురించి తెలుసుకోవాలంటే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి.
మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.